ఈరోజు దేవుని వాగ్దానం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. నా ప్రియ సహోదరులారా, దేవుడు మీతో గొప్ప వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మనల్ని ధనవంతులుగా చేయుటకు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను బట్టి ఆయన ధనవంతుడై ఉండి మన కోసం దారిద్ర్యమును అనుభవించాడు. నీ కోసం, నా కోసం ఈ లోకంలో మన పాపములను మోసుకొని పోయే గొర్రెపిల్లగా దేవుడు తప్పక ఈ లోకానికి నీ కోసమే వచ్చాడు, మా కోసమే వచ్చాడు, మన కోసమే వచ్చాడు. కాబట్టి ఆ నిజమైన దేవుణ్ణి ఎరిగి ఆయనను అంగీకరించి ఆయన నీ కోసం చేసిన ఈ త్యాగాన్ని బట్టి దేవుని సన్నిధిలో ఆ సిలువను ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువను ప్రతిరోజు దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరిగి మనం దేవుని సన్నిధిలో తప్పక ఆయనను ప్రతిరోజు ఆయన సిలువను జ్ఞాపకం చేసుకొని ఆయన సిలువను ఎత్తుకొని ముందుకు సాగుదుముగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మీరు ధనవంతులై ఉండి దేవాని స్తోత్రం, దారిద్రతను దేవాని స్తోత్రం మీరు అనుభవించి మమ్మల్ని ధనవంతులుగా చేసిన దేవానికి వందనాలు. ఎంతమంది అయితే నన్ను అంగీకరిస్తారో వారిని నేను స్తోత్రం నా యొద్దకు చేర్చుకుంటానని సెలవిచ్చిన దేవుడు, ప్రతి ఒక్కరిని నీ యొద్దకు చేర్చుకొని నీ రక్షణ చేత నింపండి ప్రభువా. పరిశుద్ధాత్మదేవుని కృపను ప్రతి ఒక్కరు ఎరుగుటకు సహాయం చేసి మా కోసం మీరు చిందించిన ఈ రక్తాన్ని బట్టి ప్రతి ఒక్కరు నాయన నీ సన్నిధిలో ముందుకు సాగే అనుభవం చేత నింపుమని నజరేయుడైన యేసు నామమును బట్టి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.